నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ సాధారణంగా ఏదైనా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కానీ, లేదా గుడి నిర్మాణం చేసేటప్పుడు కానీ శంకుస్థాపన చేస్తూ ఉంటారు. అవును. చెడు నెగెటివ్ అనేది రాకుండా కొంతవరకు శక్తిని అంటే ఉంచడం కోసం. అసలు శంకుస్థాపన అనేది ఎలా చేయాలి అంటారు? ఎలాంటి ప్రదేశంలో చేస్తే మంచిదని చెప్తారు? శంకుస్థాపన అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈశాన్య భాగంలో గొయ్యి తీసి చేస్తారు. లేదా బ్రహ్మస్థానంలో చేస్తారు. నార్త్ సైడ్ ఎక్కువగా బ్రహ్మస్థానంలో చేస్తారు. నార్త్ సైడ్ అటు సైడ్ ఉండేవాళ్ళు, నార్త్ సైడ్ వాళ్ళు ఈశాన్యంలో చేస్తారు. అయితే ఇంటి నిర్మాణం వేరు, మనకి ఆలయ నిర్మాణం వేరు. అది ఆగమ శాస్త్రం పరంగా చేస్తారు. ఆగమ సంబంధంగా దానికి కొన్ని కొలతలు ఉంటాయి. కరెక్ట్గా ఒక్కొక్క విగ్రహం ఎంత కొలత ఉండాలి, గోపురం ఎంత కొలత ఉండాలి, ధ్వజస్తంభం ఎంత కొలత ఉండాలి, పర్ఫెక్ట్ కొలతలతో చేస్తారు ఆగమ సంబంధించినటువంటివి. ఇంటి నిర్మాణం వేరు. ఇంటి నిర్మాణానికి కూడా కొన్ని కొలతలు చెప్పారు. యాక్చువల్గా అయితే అసలు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంటి యజమాని యొక్క బటన్ వేలు సైజుని తీసుకొని కూడా లెక్కలు కడతారు. అవునా? నిజం. ఇంటి యజమాని యొక్క బటన్ వేలు ఎంత సైజు ఉంది, ఇంటి యజమాని ఇలా అంటే ఇది ఎంత సైజు వస్తుంది, ఇంటి యజమాని ఇది ఎలా ఉంది, ఇంటి హైట్ ఎంత ఉన్నాడు ఇంటి యజమాని. కామన్గా ఇప్పుడు ప్రహారీ గోడ కడతాను చూసారా, శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇంటి యజమాని ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్ ప్రహారీ గోడ ఉండాలి. అంటే 5'2" ఉన్నాడు అనుకోండి, 5'2" ఉండాలి. 5.5 ఉన్నాడు, 5'6" ఉన్నాడు, 5'6" ఉండాలి. 6'2" ఉన్నాడు, 6'2" ఉండాలి ఒకవేళ ప్రహారీ గోడ. ఇవాళ రేపు తెలియక 4 ఫీట్లు కడుతున్నారు, కానీ మినిమం 6 ఫీట్ ప్రహారీ గోడ ఉండాలి. ఒకవేళ ఉండకపోతే గురుజీ ఏదైనా పరిణామం అనేది ఉంటుంది? ప్రహారీ గోడే కట్టకపోతే పెద్ద దోషం అని చెప్పింది శాస్త్రం. అగ్నిపురాణంలో ఉంది, నేను చెప్తుంది కాదు. అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా వాస్తు గురించి ఉంది, రత్నాల గురించి ఉంది, జ్యోతిషాస్త్రం గురించి ఉంది. అగ్నిపురాణంలో అందులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రహారీ గోడ లేనటువంటి ఇల్లు దోషము, తక్కువ గనక ప్రహారీ గోడ ఉంటే దోషము అని చెప్పింది శాస్త్రం. చాలా స్పష్టంగా అగ్నిపురాణంలో ఉన్న విషయం. అయితే ఈ శంకుస్థాపన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శంకుస్థాపనకు కూడా ముహూర్తం ఉంటుంది. మీరు పెట్టినటువంటి శంకుస్థాపన ముహూర్తమే మీ ఇల్లు తొందరగా అయ్యేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శంకుస్థాపన ముహూర్తం సరిగ్గా లేదనుకోండి, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం. డబ్బులుండి కూడా అవ్వవు. డబ్బులు ఉంటాయి, ఇంకో దేనికో ఖర్చు పెడతాడు, ఇక్కడ ఇల్లు ఆగిపోతుంది. ముహూర్తం కరెక్ట్గా ఉందనుకోండి, దానికి ఎట్లా కడతారు? 4వ స్థానం బాగుండాలి, లగ్నం బాగుండాలి. ఒక ముహూర్తం పెట్టాలంటే మినిమం 5-6 నెలలు ముందు నుంచే లెక్క కట్టుకోవాలి. ఏదో అప్పటికప్పుడు గురుగారు 1 రోజులు అనుకుంటున్నామండి అంటే నేను చెప్తాను, బాబు అలా అయితే నా వల్ల కాదు, కనీసం 4-5 నెలలు టైం ఇవ్వండి నాకు. 4-5 నెలలు ముందు చెప్పేటట్టు అయితేనే ముహూర్తం పెట్టడం గుర్తుంది. ఎందుకంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. ఒక నెలలో పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆ నెలలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అంటే ముహూర్తం పెట్టేటప్పుడు ఏ నక్షత్రాలు శంకుస్థాపనకు పనికొస్తాయని ఉంటుంది. ఆ నక్షత్రాలు మళ్ళీ ఈ యజమానికి తారాబలం కుదరాలి. సంపత్తార అవుతుందా, విపత్తార అవుతుందా, క్షేమతార అవుతుందా, నైదంతార అవుతుందా, సాధంతార అవుతుందా, ఇవి మిత్రతార అవుతుందా, పరమిత్రతార అవుతుందా చూసుకోవాలిగా. అది సెట్ అవ్వాలి. ముందు ఆ నక్షత్రం శంకుస్థాపన పనికొచ్చే నక్షత్రం అయి ఉండాలి. అన్ని నక్షత్రాలు మంచివే, కానీ ఒక్కోదానికి ఒకటి పనికి వస్తుంది. శుక్ర నక్షత్రం కదా అని భరణి నక్షత్రం పెట్టకూడదు, యమ నక్షత్రం అది. కృతికా నక్షత్రం కదా అని పెట్టకూడదు, అది అగ్ని నక్షత్రం అది. అలా కాకుండా కొన్ని మంచి నక్షత్రాలు ఉంటాయి. అంటే మంచి అంటే అవి మంచి చెడు అని కాదు, అక్కడ ఒక్కొక్కది ఒక్కో దానికి పనికి వస్తుంది. ఇప్పుడు అశ్విని ఉంది, ఔషధ సేవనానికి మంచిది. అట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒకటి చెప్పారు శాస్త్రంలో. ఆ రకంగా అసలు ఫస్ట్ ఈ నక్షత్రం గృహప్రవేశానికి మంచిదా కాదా, నెక్స్ట్ ఈ యజమానికి సెట్ అవుతుందా లేదా. ఈ నక్షత్రం సెట్ అయ్యి ఇది సెట్ అయిన తర్వాత సెట్ కాకపోయినా ఒకవేళ సెట్ అయ్యాక కూడా మీకు లగ్నం సెట్ అవుతుందా లేదో చూడాలి. లగ్నం మంచి లగ్నం కుదిరింది, చతుర్థ స్థానం బాగుంది, అష్టమ శుద్ధి ఉంది, దీన్ని పంచగ్రహితం చేస్తే కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి. ఇవన్నీ కుదిరాయి, మీకు మంచి లగ్నం కుదిరింది, మంచి శుభగ్రహం కూడా కనెక్ట్ అయింది, లాభంలో రవి ఉన్నాడు, లాభంలోనో దశమంలోనో, ఒక శుభగ్రహం లగ్నంలో కూడా కూర్చున్నాడు, సూపర్. ఇంకా తిరుగులేదు ఆ ముహూర్తానికి. అద్భుతంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే నాట్ ఓన్లీ ముహూర్తం, ఇంటి ప్రారంభానికి కాదు. నేను కొన్ని కంపెనీస్లో అది వాళ్ళు ఏదో పిచ్చి ముహూర్తంలో స్టార్ట్ చేశారు, ఎదుగుదల లేదు. మళ్ళీ పేరు మార్చేటప్పుడు కనుక సరైన ముహూర్తం పెడితే మళ్ళీ అది గ్రో వస్తుంది. కాకపోతే దానికి వాళ్ళ గ్రహస్థితి కూడా యోగించాలి, వాళ్ళకి ఆ కర్మ ఉండాలి. ఎక్కడో ఏ పుణ్యమో చేసి ఉంటే అది అలా కనెక్ట్ అవుతుంది, కర్మఫలం అట్లా. కాబట్టి ఈ శంకుస్థాపన చేసేటప్పుడు శంకు అని ఉంటుంది, దాన్ని పెడతారు. ఓకే, దాన్ని కూడా చాలా శ్రద్ధగా దానికి కొన్ని చూసుకుంటారు. అంటే
ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేస్తారు కదా, భార్యకి కానీ అట్లాంటివి ఏమి మంత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవేమి రాకుండా చూసుకోవడము. ఇంకోటి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చిన అతిథిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎందుకంటే వాడు ఏడవడం మొదలుపెట్టాడు అనుకోండి, వచ్చిన అతిథి ఏంటో వీడికి పొగరు పెరిగిపోయింది, ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడని. లేకపోతే గృహ నిర్మాణానికి ముందు అలాగే, గృహ నిర్మించిన తర్వాత గృహారంభానికి కూడా అంతే. అవును, ఇంత తొందరగా ఎదిగిపోయారంటే ఎదిగిపోయారంటే ఏడుపు ఎక్కువ పని చేస్తుంటుంది. అందుకని ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాడి ఏడుపు మనకు తగలకుండా ఉంటుంది. చాలా ముఖ్యం అది. ఓకే, అలాగే ఖచ్చితంగా మీరు గృహ నిర్మాణం చేసుకునే ముందు వీలైతే అక్కడ కొన్ని రోజులు గోవుని కట్టేయడమో, గోవు అక్కడ తిరగడమో, అక్కడ కాస్త మలమూత్ర సంబంధించిన విసర్జన గోవు కనుక చేస్తే చాలా మంచిదమ్మా. అంటే అక్కడ ఏదైనా దోషాలు ఉంటాయి, శల్య దోషాలు అంటారు. అంటే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పింది అంటే కనీసం 6 అడుగుల వరకు తవ్వి ఆ మట్టి తీసేసి కొత్త మట్టి ఏమని చెప్పింది. అంటే ఆ కిందన ఏదైనా ఎముకలు ఉన్నా, లేకపోతే బొగ్గు కాలిన ఇవి ఉన్నా, వెంట్రుకలు ఉన్నా, ఇట్లాంటివి ఏ ఉన్నా సరే దోషం వస్తుంది. 6 అడుగులు దాటింది అనుకోండి ఏముండదు మళ్ళీ. అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ దోషం పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఈ శంకుస్థాపనలో యంత్రము అవన్నీ చేస్తారు. ఎందుకు? అక్కడ ఉండే దోషాలు కొంతవరకు కంట్రోల్ అవుతుంది, తెలుసో తెలియక ఏదైనా జరిగినా కూడా. ఓకే, అందుకే మనకి ఏం చేస్తారంటే మనకి ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రశ్న వేసుకుంటారు, 4వ స్థానంలో ఏదైనా దోషం ఉందా, అక్కడ దోషం ఉంది అని వచ్చిందంటే దోషం అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్ళు, అది సగంలో ఆగిపోతూ ఉంటుంది, ముందు కదలదు. అందుకే గోమూత్రాన్ని ముందు జల్లండి అంటారు 11 రోజులు. జల్లినట్లయితే అక్కడ ఏదైనా దోషం ఉన్నా కూడా గోమూత్రం వల్ల ఆ దోషం తగ్గుతుంది. ఈ రకంగా ఏంటంటే మనం ముహూర్తం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరమ్మా ముహూర్తం సరిగా లేకపోతే. వాస్తు దోషం ఎంత ముఖ్యమో ముహూర్తం కూడా అంత ముఖ్యం. కాబట్టి ఏదో హడావిడిగా ఇప్పుడు డబ్బులు వచ్చాయి ఈ 10 రోజుల్లో స్టార్ట్ చేసేది ఏదో ఒకటి కానివ్వండి ముహూర్తం అన్నారంటే పోయింది. నీకు తొందరగా ఉంది, సరే నీ తొందరను చూసి అక్కడ ముహూర్తం పెడతాడు అవతల వాళ్ళు, ఈ తలనొప్పంతా ఎందుకు రా నాయనా అని పెట్టేసరికి అది కాస్త అంటే ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. సో ముహూర్తం అనేది 5 నెలల ముందే 5-6 నెలల ముందే చూసుకోవాలి. ఇంకోటి ఏంటి, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభం చేయకూడదు. పుట్టేటువంటి సంతానానికి ఇబ్బంది, చేయకండి దయచేసి. పిల్లలు పుట్టేకి చేసుకుని ఏం పర్లేదు, గర్భవతిగా ఉన్నప్పుడు చేయొద్దు. లేదు గర్భవతిగా లేదు చేసుకోవచ్చు, తప్పేం కాదు. మొట్టమొదటి ముఖ్యంగా మొదటి సంతానం విషయంలో 2-3 సంతానానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటారు గురుజీ? 4వ స్థానం యాక్టివ్ అవుతుంది కదమ్మా. సంతానం అనేది 5వ స్థానము, సంతాన స్థానము. 4వ స్థానం యాక్టివ్ అయితే 5వ స్థానం దెబ్బతింటుంది, కలిసి రాదు అక్కడ. అంటే వాళ్ళకి సంతానంకి ఏదో ఇబ్బంది పుట్టడము, లేకపోతే సంతానం సంబంధించిన విషయంలో వాళ్ళు ఇబ్బంది పడేవి జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు గురుజీ, చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.